అండి గులాబ్ జామ్ మీరు చేసే ఉంటారండి, నాకు తెలిసిందేని, ఇది కొత్తగా ఏం కాదు. సో నేను జస్ట్ ఇంట్లో చక్కెర బాగా ఉందనేసి స్వీట్ ఏది తినమండి, అందులో గులాబ్ జామ్ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. సో ఓన్లీ స్వీట్లో నాకు ఇష్టమైనది అండ్ మా పిల్లలకి అందరు కూడా ఇష్టమైనది ఓన్లీ గులాబ్ జామ్ మాత్రమే అనమాట. అండ్ మా వారు కూడా స్వీట్ ఎక్కువగా తిన్నాడు, అందుకోసమే సింపుల్గా గులాబ్ జామ్ చేద్దామనేసి. సో ఆ రోజైతే 2 ప్యాకెట్స్ ఉన్నా కూడా ఓన్లీ 1 ప్యాకెట్తో చేశాను. కానీ 1 ప్యాకెట్కి ఇక్కడ నేను 1/2 కిలో చక్కెర మాత్రమే పాకం పెట్టుకున్నానండి. చాలా మందికి గులాబ్ జామ్ అనేవి మనం చేసుకునేటప్పుడు అవి క్రాక్స్ అయితే అయిపోతుంటాయి కదండి, అలా కాకుండా మనం ఆయిల్ తో మంచిగా చేయికి రుద్దుకొని పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండలు అయితే వచ్చేస్తాయి అనమాట. ఎలాంటి క్రాక్స్ కూడా రావు. చూడండి ఎంత నీట్ గా వచ్చాయి కదా. సో లాస్ట్ కి ఇంకా నేను పాకం తీసేసుకొని అందులో ఇవి డైరెక్ట్ గా వేసేస్తున్నానండి. వెంటనే వేయకుండా కొంచెం చల్లగా అయ్యాక పాకం వేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు పాకం చాలా తక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే మేము పాకం మళ్ళీ తినం కాబట్టి తక్కువ పాకంతో పెట్టుకున్నాను అనమాట. సో ఇదనమాట గులాబ్ జామ్. మీకు రాకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మా వారికి అయితే చాలా బాగా ఇష్టం అనమాట, బాగున్నాయని చెప్పారు. అండ్ షార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.